4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మనం తరచూ వినే పదం డెమోగ్రఫిక్ డివిడెండ్స్. ఇండియా ఎంజాయ్స్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మాట్లాడుకుంటుంటాం. నిజమే, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుందో 7th 5-year ప్లాన్లోనే చెప్పారు, ఇప్పుడు కాదు. అవకాశాలు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇస్తుంది, వీటిని ఉపయోగించకపోతే డెమోగ్రఫిక్ నైట్ మేర్గా మారుతుంది అని. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభా రీత్యా వచ్చేటువంటి ఒక వరం. ఏంటి ఈ వరం? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, జనాభా పెరుగుదల, జనాభా ప్రస్థానంలో ఒకానొక సందర్భంలో ఒక దేశం ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉంటుంది. ఆ పరిస్థితి ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ జనాభాలో ఎక్కువగా ఉండడం, పనిచేసేవారు ఎక్కువగా ఉండి ఆధారపడేవారు తక్కువగా ఉన్న ప్రత్యేక పరిస్థితిని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక ఫ్యామిలీ తీసుకుంటే, యంగ్ బాయ్ అండ్ హిజ్ వైఫ్ ఆర్ వర్కింగ్. ఒక యువకుడు ఆయన సతీమణి పనిచేస్తున్నారు. పేరెంట్స్ రిటైర్ అయ్యారు, పెన్షన్ లేదు, ఆదాయం లేదు. గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో ఉంటారు. అంటే ఒక 30 year యంగ్ బాయ్, యంగ్ కపుల్, వాళ్ళ ఇంట్లో ఒక 50-60 years పేరెంట్స్ ఉంటారు, 80 years గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. మళ్ళీ ఈ 30 year పిల్లలకు 30 years యంగ్ కపుల్కి 2 పిల్లలు కూడా ఉంటారు. అంటే మొత్తం 8 మంది ఇంట్లో ఉంటే వర్క్ చేసేవాళ్ళు 2, ఆధారపడే వాళ్ళు 6. ఇది ఎంత భారమో మీరు అర్థం చేసుకోండి. అంటే వర్కింగ్ పీపుల్ తక్కువ ఉండి డిపెండెంట్ పీపుల్ ఎక్కువ ఉండడం డెమోగ్రఫిక్ నైట్ మేర్ లాంటిది. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇందుకు విరుద్ధం. వర్కింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అంటే ఉదాహరణకు 30 years పేరెంట్స్ పిల్లల యంగ్ కపుల్ పనిచేస్తుంటారు, 55 years మదర్ కూడా పనిచేస్తుంటారు. సో పిల్లలు ఇంకా పుట్టరు, అప్పుడు ఆ ఇంట్లో 4 వర్కింగ్. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ వర్కింగ్ ఏజ్ అండ్ డిపెండెంట్ పాపులేషన్ అనేది ఒక దేశానికి ఉండే ఎకనామిక్ ఆపర్చునిటీని డిసైడ్ చేస్తుంది. ఇండియాలో ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ ఎ లార్జ్ యంగ్ అండ్ వర్కింగ్ పాపులేషన్. 15 years to 65 years మధ్య ఏజ్ కనుక తీసుకుంటే, ఒక వర్కింగ్ ఏజ్ అనుకుంటే, అరౌండ్ 68%, 68% మంది మన దేశంలో వర్కింగ్ ఏజ్లో ఉన్నారు. సో ఇంకా కాస్త ఏజ్ తగ్గించుకుంటే 15 to 59 అనుకుంటే తక్కువ ఉంటారు, 63% ఉండొచ్చు. సో 15 to 65 years, ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, పని చేయగలిగే సామర్థ్యము కూడా పెరిగింది కనుక 15 to 65 years తీసుకుంటే 68% ఉంటారు. ఇది ఇండియాకున్న డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యంగర్ ఏజే 42 crore ఉంటారు ఇండియాలో యువత. వీరు దేశ జనాభాలో 29%, 29%. ఇది అంటే చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కన్నా వర్కింగ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటే అది డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఇండియాలో బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. కానీ మన ఎకనామిక్ గ్రోత్ 2 ఏళ్ల క్రితం 8% ఉంటే ఇప్పుడు అరౌండ్ 6% పడిపోయింది. ఎందుకు పడిపోతుంది మరి? సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎల్లకాలం ఉంటుందా? ఓ 20-25 years క్రితం ఇండియాకి స్టార్ట్ అయింది. బహుశా ఇంకో 25 years ఉండవచ్చు. డెమోగ్రఫర్ చెప్పేది అంటే 2055-56 వరకు కూడా ఉండొచ్చని. 2041లో ఇది పీక్ చేరుకుంటుంది అని. అంటే 2041లో కూడా 59% ఉంటారు వర్కింగ్ ఏజ్ పీపుల్. కానీ ఆ తర్వాత ఇంకా తగ్గడం మొదలుపెట్టే అవకాశం ఉంది. సో 59 నుంచి తగ్గే ప్రభావం అంటే 2000 ఇంకో 25 years వరకు కూడా మనం వి ఎంజాయ్ దిస్. అయితే ఈ లోపల మన దేశం రిచ్ కంట్రీ కావాలి అంటే వీ షుడ్ గ్రో రిచ్ బిఫోర్ యూ గ్రో ఓల్డ్. భారతదేశం బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించాలంటే వీ హ్యావ్ టు గ్రో రిచ్ బిఫోర్ వీ గ్రో ఓల్డ్. ఇది ఒక ఫ్యామిలీకైనా వర్తిస్తుంది, ఒక దేశానికైనా వర్తిస్తుంది. ఉదాహరణకు ఇఫ్ యు ఆర్ రీజనబుల్లీ వెల్ ఆఫ్ బై 60 years,
నీ ఫ్యామిలీ ఎంత హాయిగా ఉంటుందో ఆలోచించండి. కానీ 70 ఇయర్స్ వచ్చినా నీకు ఇంకా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయనుకోండి, 60-65 ఇయర్స్ వచ్చినా నీ ఫ్యామిలీ ఎంత గందరగోళం ఉంటుందో చూడండి. దేశానికి కూడా అదే వర్తిస్తుంది. ద కంట్రీ షుడ్ బికమ్ రిచ్ బిఫోర్ ఇట్ బికమ్స్ ఓల్డ్. అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. మీకు 2025లో ఇవాళ మనం ఉన్నాం, అబౌవ్ 60 ఇయర్స్ 10% ఉన్నారనుకుందాం. 2050 వరకు 20% పెరుగుతుంది. అంటే బిఫోర్ కంట్రీ బికమ్స్ ద కంట్రీ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్, యూత్ పాపులేషన్ తగ్గి డిపెండెంట్ పాపులేషన్ పెరగక ముందే మన రిచ్ నేషన్ అయినాం అనుకోండి, వీ కెన్ ఎఫోర్డ్, ద కంట్రీ కెన్ ఎఫోర్డ్. కానీ లేని పక్షంలో మనం ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతాం. ఇలాంటి డెమోగ్రఫిక్ డివిడెండే సౌత్ కొరియా లాంటి దేశాలకు వచ్చింది, లాటిన్ అమెరికా దేశాలకు కూడా వచ్చింది. సౌత్ కొరియా పీపుల్లో ఇన్వెస్ట్ చేసి ప్రజల హెల్త్, ఎడ్యుకేషన్ వీటిపైన ఇన్వెస్ట్ చేసి ఏషియన్ టైగర్స్గా చెప్పబడే సౌత్ కొరియా ఇలాంటి దేశాలు బాగా డెవలప్ అయ్యాయి. కానీ కొలోనియల్ రూల్లో ఉన్న లాటిన్ అమెరికా ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ను కోల్పోయాయి. సో మనం ఇవాళ డెమోగ్రఫిక్ డివిడెండ్ సాధించడానికి చేస్తున్నది ఏంటి? అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ స్పెండింగ్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్. సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ గురించి బాగా ఆలోచిస్తాం, మరి సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ గురించి ఆలోచించమే. ఏం చేయాలి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే? హై క్వాలిటీ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ స్కిల్స్, బెటర్ హెల్త్ కేర్, బెటర్ న్యూట్రిషన్, రీజనబుల్లీ వెల్ పేడ్ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్. ఇవి గనక మన యూత్కు కల్పించగలిగితే మన డెమోగ్రఫిక్ డివిడెండ్ను ఉపయోగించుకోగలం. కానీ చేస్తున్నామా? ది లేటెస్ట్ ఎకనామిక్ సర్వే తీయండి. రీజనబుల్లీ సాలరీడ్ క్లాసెస్ అంటే వేతన జీవులు, అంటే గ్యారంటీగా సాలరీ వస్తుంది నెల దాటితే అనుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఈసారి 21.7% ఉందని లేటెస్ట్ ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఇది అంతకుముందు 22.8% ఉండే. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? స్టేబుల్ సాలరీడ్ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇండియాలో తగ్గిపోతుంది. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే వర్క్ ఫోర్స్ 14% పడిపోయింది. రైల్వేస్లో సేఫ్టీలోనే 1.7 lakh జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రభుత్వంలో ప్రైవేట్లో కూడా ఇంక్రీజింగ్లీ ఇన్సెక్యూర్, గ్యారంటీ లేని చాలని వేతనాలతో కూడిన, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితిలోనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. అన్ఎంప్లాయ్మెంట్ ఒక ఛాలెంజ్గా ఉంటే ఈ లో క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక ఛాలెంజ్గా ఉంది. అందువల్ల ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్కు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ది యువత ఎదుర్కొనే ఫిజికల్ ఇన్స్టెబిలిటీ ఒక పెద్ద ఛాలెంజ్. తర్వాత ఎడ్యుకేషన్. ఇప్పటికీ మీరు గమనించండి, హార్డ్లీ 4% ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్కు ఏదో ఒక క్వాలిటీ వొకేషనల్ ట్రైనింగ్ ఉంది. అంటే ఒక వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ పొందిన శ్రమశక్తి మన దేశంలో 4%. సో మీరు ఇతర దేశాల్లో చూస్తే హైయెస్ట్గా ఉంది ఒక క్వాలిటీ వొకేషనల్ ట్రైనింగ్. మన అలాంటప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉపయోగించుకోగలమా? మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టాండర్డ్ చూడండి, మన యూనివర్సిటీ స్టాండర్డ్ చూడండి. మనం ఈ ఫ్రీడమ్ మూమెంట్ సమయంలో డిమాండ్ చేశాం, కొఠారి కమిషన్ డిమాండ్ చేసింది 6% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టాలని. ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ కూడా 2.9%. అంటే మనము 50 ఏళ్ళ క్రింద 70 ఏళ్ళ క్రింద చెప్పిన దాంట్లో సగం కూడా ఇంకా రీచ్ కాలే. హెల్త్ కేర్ 62.6%, నియర్లీ 63% ఆఫ్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఇండియాలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. 2.4 మిలియన్ బెడ్స్ డిమాండ్ సప్లై గ్యాప్. భారతదేశంలో అవసరమున్న హాస్పిటల్ బెడ్స్కు అందుబాటులో ఉన్న దానికి గ్యాప్ 24 లక్షల హాస్పిటల్ బెడ్స్. కారణం ఏంటంటే WHO ప్రిస్క్రిప్షన్ ప్రకారం ప్రతి 1000 జనాభాకు 3.5 బెడ్స్ ఉండాలి. అంటే మనం 1.4 మాత్రమే ఉన్నాయి. అదే గవర్నమెంట్లోనైతే ఇది 0.79 ఉంది. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్. ఇదంతా చెప్తే దేశభక్తి లేదని అంటారు. దేశభక్తి అంటే ఏంటి? మన ఆర్థిక మంత్రి చెప్పారు కదా, దేశమంటే మనుషులోయని, దేశమంటే మట్టి కాదే, దేశమంటే మనుషులోయని గురజాడ గీతాన్ని బడ్జెట్లో ప్రసంగంలో కోట్ చేశారే. నేను అడుగుతున్నది,
ఇన్వెస్ట్ ఇన్ అవర్ పీపుల్. మన ప్రజలకు మెరుగైన చదువు, శిక్షణ, నైపుణ్యము, హెల్త్, న్యూట్రిషన్ కనుక ఇవ్వగలిగితే ఇండియా విల్ బి ఎ వండర్ఫుల్ కంట్రీ. అంటే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే వీ హ్యావ్ టు బికమ్ ఎ రిచ్ కంట్రీ బిఫోర్ యూ గ్రో ఓల్డ్. మనకు వృద్ధాప్యం వచ్చే లోపల మనం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న సంపన్న దేశంగా మారగలిగితే భారతదేశం ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ను ఉపయోగించుకోగలుగుతుంది. అందువల్ల స్టార్ట్ డిబేటింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్. ప్రజల సంక్షేమంపైనే కాదు, ప్రజలకు సాధికారికత ఇవ్వడం, ఎంపవరింగ్ దెమ్ ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, వీటిపైన కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇండియా విల్ రీప్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్. అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ డెమోగ్రఫిక్ నైట్ మేర్.